సంవత్సరానికి అధిపతిగా నవనాయకులు ఏర్పడే విధానం నవనాయకులు ఏర్పడే విధానం సంవత్సరానికి అధిపతులుగా రాజు, మంత్రి, సేనాధిపతి, సస్యాధిపతి, ధాన్యాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి, రసాధిపతి, నీరసాధిపతి అంటూ 9 మంది నాయకులను నిర్ణయించడం జరుగుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఏర్పడుతూ ఉంటారు. వారిని గురించి మనం ప్రత్యేకంగా ఈ వీడియోలో పరిశీలన చేద్దాం. చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి ఏ వారం అవుతుందో ఆ వారాధిపతిని ఆ సంవత్సరానికి రాజుగారు నిర్ణయించడం జరుగుతుంది. పాల్గొన మాసం కృష్ణపక్షం అమావాస్య నాడు చైత్రశుద్ధ పాడ్యమి ఏష్యమైతే చైత్రమాసంలో మొదటి రోజు సూర్యోదయానికి విధేయం ఉంటుంది. కావున అమావాస్యతో కూడిన పాడ్యమి ఏ వారం అవుతుందో ఆ వారాధిపతి రాజు అవుతాడు. ముఖ్యంగా మనం గమనించవలసింది, సంవత్సరాది ఆదివారం అయితే ఆ వారాధిపతి రవి భగవానుడు అవుతాడు. రవి భగవానుడు రాజు అవుతాడు. దీనివలన ఫలం దేశాన్ని పాలించే రాజులు, అధికారులు, అనాధికారులు అన్యోన్య విరోధం కలవారుగా ఉంటారు. మేఘాలు స్వల్పంగా వర్షిస్తాయి. ప్రజల యందు రాజభీతి ఎక్కువగా ఉంటుంది. యుద్ధ భయం, అగ్ని భయం కలుగుతాయి. సంవత్సరాది సోమవారం అయితే చంద్రుడు ఆ సంవత్సరానికి రాజు. దీని ఫలం మేఘాలు భూమి అంతటా వర్షిస్తాయి. ప్రజలు క్షేమంగా ఉంటారు. ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉంటారు. ధరలు అదుపులో ఉంటాయి. సుభిక్షంగా ఉంటుంది. వస్తువులన్నీ కారు చౌకగా లభిస్తాయి. దేశమంతటా ఉత్సవాలు, జాతరలు, సంగీత సాహిత్య సమ్మేళనాలు జరుగుతూ ప్రజలు నాయకులకు ఉత్సాహంతో ఉల్లాసంతో ఉంటారు. గోధుమలు, వరి, చెరుకు పుష్కలంగా పండుతాయి. ప్రజలు యజ్ఞయాగాదులు నిర్వర్తిస్తారు. గోవులు పుష్కలంగా పాలిస్తాయి. అదే సంవత్సరాది మంగళవారం అయితే రాజు కుజుడవుతాడు. దీని ఫలం అగ్నికి వాయువు సహాయమగినట్లు దేశంలోని పట్టణాలు, పల్లెలు, వనాలు దహనమవుతాయి.